మనం థర్డ్ సెషన్‌లో ఆల్రెడీ డేటా టైప్స్ అంటే ఏంటో చూసాము. రియల్ టైమ్‌లో ఎలా ప్రాక్టీస్ చేయాలో చూసాము. అండ్ దాంతో పాటు ఇంటర్వ్యూ క్వెషన్స్ కూడా చూసామమ్మ. ఆ వీడియోస్ చూడకపోతే అది చూసి ఈ వీడియో చూడమమ్మ. ఓకేనా? ఈ వీడియోలో మనము ఆపరేటర్స్ అంటే ఏంటి? దాన్ని ఎలా యూజ్ చేయాలి? టైప్ కొలిషన్ అంటే ఏంటి? అది ఎలా పనిచేస్తదనేది క్లియర్‌గా చెప్తామమ్మ. ఓకేనా? ఇది ఇంపార్టెంట్ టాపిక్. ఎండ్ వరకు చూడు ఇంటర్వ్యూ క్వెషన్స్ కూడా ఉన్నాయి మమ్మ. ఓకేనా? ఆపరేటర్స్ అనేటివి ఆపరేషన్స్ పర్ఫార్మ్ చేయడానికి యూజ్ చేసే సింబల్స్ లాంటివి ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ అడిషన్, కంపారిజన్, లాజిక్ ఇలా చాలా ఉంటాయి కదా ఇవన్నీ ఆపరేటర్స్ వల్లనే పాసిబుల్ అవుతాయి ఓకేనా? జావా స్క్రిప్ట్‌లో మనకి 4 కేటగిరీస్ ఉన్నాయి ఆపరేటర్స్. ఓకేనా? ఫస్ట్ కేటగిరీ వచ్చేసి అర్థమెటిక్ ఆపరేటర్స్ ఓకేనా? అర్థమెటిక్ ఆపరేషన్స్ అనేటివి నంబర్స్ మీద కాలిక్యులేట్ చేయడానికి యూజ్ చేస్తాం ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ప్లస్, మైనస్, ఓకేనా? మల్టిప్లికేషన్, డివైడెడ్ బై, ఓకేనా? స్టా పర్సెంటేజ్ క్యాలిక్యులేట్ చేయడానికి, స్క్వేర్ రూట్ క్యాలిక్యులేట్ చేయడానికి అర్థమెటిక్ ఆపరేటర్స్ అనేవి యూజ్ చేస్తారు ఓకేనా? ఈ సెకండ్ కేటగిరీ వచ్చేసి కంపారిజన్ ఆపరేటర్స్ కంపారిజన్ ఆపరేటర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాల్యూస్ని కంపేర్ చేయడానికి డబుల్ ఈక్వల్ టు, త్రిబుల్ ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు, ఓకేనా? నాట్ డేటా టైప్ ఆల్సో ఈక్వల్ టు అని చెప్తాం ఓకేనా? లెస్ దెన్, గ్రేటర్ దెన్, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, ఇవన్నీ కూడా కంపారిజన్ ఆపరేటర్స్ ఓకేనా? ఇందులో చాలా ఇంపార్టెంట్ అంటే ఏంటంటే డబుల్ ఈక్వాలిటీకి ట్రిపుల్ ఈక్వాలిటీకి డిఫరెన్స్ ఏందని అడుగుతాడు ఇంటర్వ్యూలో. ఓకేనా? డబుల్ ఈక్వాలిటీ వచ్చేసి వాల్యూని మాత్రమే కంపేర్ చేస్తుంది ట్రిపుల్ ఈక్వాలిటీ వచ్చేసి వాల్యూని దాని డేటా టైప్ని రెండింటిని కలిపి కంపారిజన్ చేస్తుంది ఓకేనా? ఇది ఇంపార్టెంట్లో చాలా అడుగుతారు చాలా వరకు. ఓకేనా? ఈ థర్డ్ కేటగిరీ వచ్చేసి లాజికల్ ఆపరేటర్స్ ఓకేనా? లాజికల్ ఆపరేటర్స్ని మనం ఎందుకు యూజ్ చేస్తామంటే కండిషన్స్ని కంబైన్ చేయడానికి యూజ్ చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ నీకు 2 కండిషన్స్ ఉన్నాయి. ఆ 2 కండిషన్స్ సక్సెస్ అయితేనే నువ్వు ఆ కండిషన్ లోపలికి వెళ్దాం అనుకుంటున్నావు. ఆ టైంలో మనం ఏం చేయాలి అక్కడ మనము అండ్ ఆపరేటర్ యూజ్ చేయాలి లేదు, అక్కడ 2 కండిషన్స్ ఉన్నాయి. ఏ ఒక్క కండిషన్ సక్సెస్ అయినా కూడా నువ్వు ఆ లోపలికి వెళ్ళాలనుకుంటున్నావు ఆ లూప్‌లోకి. అప్పుడు మనం ఏం చేయాలి? ఆర్ ఆపరేటర్ అనేది యూజ్ చేయాలి ఓకేనా? క్లియర్ కదా ఇంకా లాస్ట్ కేటగిరీ వచ్చేసి అసైన్మెంట్ ఆపరేటర్ ఓకేనా? అసైన్మెంట్ ఆపరేటర్ ఏం చేయనంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈక్వల్ టు ఉంది. అది ఎందుకు యూజ్ చేస్తామమ్మా? ఒక వేరియబుల్‌లో డేటా అసైన్ చేయడానికి యూజ్ చేస్తామమ్మా. ఓకేనా? ప్లస్ ఈక్వల్ టు అన్నావు. ఆ వాల్యూని ఇంక్రిమెంట్ చేయడానికి యూజ్ చేస్తామమ్మా. మైనస్ ఈక్వల్ టు అన్నావు. ఆ వాల్యూని రెడ్యూస్ చేయడానికి యూజ్ చేస్తాం ఓకేనా? స్టార్ ఈక్వల్ టు అంటావు అది ఎందుకంటే దాని తర్వాత స్టార్ చేసి అంటే మల్టిప్లికేషన్ చేసిన తర్వాత మల్టిప్లికేషన్ చేయడానికి యూజ్ చేస్తాం క్లియర్ ఈ 4 కేటగిరీస్ అనేవి చాలా ఇంపార్టెంట్ జావా స్క్రిప్ట్ మొత్తం దీని మీదనే డిపెండ్ అయి ఉంటుంది ఓకేనా? క్లియర్ కదా నీకు మామ అర్థమెటిక్ ఆపరేటర్స్ని యూజ్ చేసేటప్పుడు ఓకేనా డేటా టైప్ అనేది ఆటోమేటిక్గా కన్వర్ట్ అయిపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు అక్కడ ప్లస్ చేద్దాం అనుకున్నావు, ఒక నెంబర్ని ఒక స్ట్రింగ్ని నువ్వు యాడ్ చేద్దాం ప్లస్ అనేది వాడామనుకో ఓకేనా, అప్పుడు ఏం జరుగుతుంది? ఆటోమేటిక్గా స్ట్రింగ్ని ప్రయారిటైజ్ తీసుకొని 2 స్ట్రింగులు కలిపితే ఎలా వస్తుందో అలాంటి అవుట్పుట్నే ఇస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ 5+5 అని అనుకో ఓకేనా, 5 + స్ట్రింగ్ ఆఫ్ 5 అని అనుకో, ఆ టైంలో ఏమవుతుంది? అది 55 అవుతుంది ఓకేనా, అంతేగాని 5+5 10 అవ్వదు ఓకేనా. ఇక్కడ కొలిజన్ అనేది ఆటోమేటిక్గా ఫస్ట్ నెంబర్ని స్ట్రింగ్లా కన్వర్ట్ చేసేసి ఫస్ట్ 2 స్ట్రింగులు కలిపితే ఏమొస్తుందో అది చూపిస్తుంది 55 వస్తుంది ఈ కేసులో ఓకేనా. అదే నువ్వు మైనస్ కానీ స్టార్ కానీ డివైడెడ్ బై కానీ ఓకేనా ఇవేమైనా యూజ్ చేస్తే ఏమవుతుందంటే అవి ఆటోమేటిక్గా స్ట్రింగ్ని ఇంటిజర్ లాగా కన్వర్ట్ చేసుకొని ఆ లాజిక్ మ్యాథమెటిక్ల ప్రకారము అది ఏదైతుందో అదే జరుగుతుంది ఓకేనా. క్లియర్ కదా ఓకేనా. ఇక్కడ అర్థమెటిక్ ఆపరేటర్స్ అనేటివి ప్రయారిటైజేషన్ ఇంటిజర్కి ఫ్లోట్కి దేనికైతే అవి దానికే ప్రయారిటైజేషన్ ఇస్తాయి, స్ట్రింగ్కి ఇవ్వదు. ఓన్లీ ఒక ప్లస్కి మాత్రమే. ప్లస్ అంటే ఏంటి? కంబైన్ చేయడము. అక్కడ స్ట్రింగ్ ఉంటే 2 నెంబర్ ఉన్నా కూడా ఆ నెంబర్ని స్ట్రింగ్ లాగా కన్వర్ట్ చేస్తుంది. ఇదైతే గుర్తుపెట్టుకోమమ్మ. దీని మీద చాలా రకాల ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అనేవి అడుగుతుంటాడు ఓకేనా. క్లియర్ కదా వాట్ ఆర్ ఆపరేటర్స్ ఇన్ జావా స్క్రిప్ట్ అని అడుగుతాడు ఇంటర్వ్యూలో క్వశ్చన్. దానికి మనం ఏమని ఆన్సర్ చెప్పాలి? సింబల్స్ యూజ్ టు పర్ఫార్మ్ ఆపరేషన్స్ ఆన్ వాల్యూస్ అని క్లియర్గా చెప్పాలి ఓకేనా. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్
డబుల్ ఈక్వల్ టు త్రిబుల్ ఈక్వల్ టు అని అడుగుతాడు మామ ఇంటర్వ్యూలో క్వశ్చన్. దానికి మనం ఏమని ఆన్సర్ చెప్పాలి మామ? డబుల్ ఈక్వల్ టు కంపేర్ ద వాల్యూ, త్రిబుల్ ఈక్వల్ టు కంపేర్ ద వాల్యూ అండ్ దేర్ డేటా టైప్స్ అని ఇలా క్లియర్గా చెప్పాలి మామ. ఓకేనా? వాట్ ఈస్ టైప్ కొరిజన్ అని అడుగుతారు మామ ఇంటర్వ్యూలో క్వశ్చన్. మనం ఏమని ఆన్సర్ చెప్పాలి? ఆటోమేటిక్ కన్వర్షన్ ఆఫ్ వన్ డేటా టైప్ టు అనదర్ డేటా టైప్ ఇన్ జావా స్క్రిప్ట్ అని క్లియర్గా చెప్పాలి మామ. ఓకేనా? వాట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ 5 ప్లస్ స్ట్రింగ్ ఆఫ్ 5 అని అంటాడు మామ. అప్పుడు మనం ఏమని ఆన్సర్ చెప్పాలి? ద వాల్యూ షుడ్ బి 5 ఆఫ్ స్ట్రింగ్ అని చెప్పాలి మామ. ఓకేనా? వాట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ 5 మైనస్ స్ట్రింగ్ ఆఫ్ 5 అని అడుగుతారు మామ. దానికి మనం ఏమని ఆన్సర్ చెప్పాలి? 0 అని క్లియర్గా చెప్పాలి మామ. ఓకేనా? విచ్ కంపారిజన్ ఆపరేటర్ ఈజ్ రికమెండెడ్ టు యూజ్ ఇన్ జావా స్క్రిప్ట్ అని అడుగుతారు మామ ఇంటర్వ్యూలో క్వశ్చన్. దానికి మనం ఏమని ఆన్సర్ చెప్పాలి? వి షుడ్ స్ట్రిక్ట్లీ యూజ్ త్రిబుల్ ఈక్వల్ టు నాట్ డబుల్ ఈక్వల్ టు అని క్లియర్గా చెప్పాలి మామ. ఓకేనా?